హాయ్ బ్రదర్. ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కోర్టు తప్పించాలి, 63 సార్లు కోర్టు ధిక్కరణ చేశాడు అని చెప్పి నిన్న వ్యాఖ్యలు చేశారు కదా. అవును, ఏ విధంగా చూస్తారు? చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే పేద ప్రజల భూములు ఏవైతే కట్టుకొని వాళ్ళు లోన్లు తెచ్చుకొని కట్టుకున్నారో అటువంటివి గిట కూల్చిండన్న. అందు గురించే కర్మ అనేది ఒకటి ఉంటుంది అన్న, ఎవరిని వదిలిపెట్టదు కర్మ అనేది. ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నది కోర్టు గిట. అన్నీ ఉన్నా గీట, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా గీట కావాలని వాళ్ళ భూముల్లోకి వెళ్ళి వెళ్ళిన ఇది ప్రభుత్వం ల్యాండ్ అని గుంజుకొని హైడ్రా పెట్టి అన్ని పూలగొట్టించి ఎన్నిసార్లు కోర్టు చెప్పినా వినలేదు. పేద ప్రజల ఉసురు ఈరోజు దాకిందన్న ఈ రంగనాథ్కి. నిజంగా కర్మ అనేది ఒకటి ఉంటుంది రంగనాథ్ గారు, మీరు మర్చిపోకండి. అది అందరూ చూస్తున్నారు, మీరు ఏమేమి చేస్తున్నారో హైడ్రా పెట్టి ఏం చేస్తున్నారు అనేది, మీ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందనేది. ఈరోజు హైడ్రా పెట్టి ఎంత పేద ప్రజలై కొట్టగొట్టింది. ఎంతోమంది పేద ప్రజలు రోడ్డు మీద పడ్డారన్న. ఆ ఉసురు తగిలింది రంగనాథ్కి. నిజంగా మంచి డిసిషన్ తీసుకున్నారన్న హైకోర్టు. ఈరోజు మంచి హైడ్రాని ఒక నియమం అంటే ఒక ఆయన ఉంటాడు, ఏదైతే ఒక ఆయన ఉంటాడో ఇటువంటి ఆయన కాకుండా మంచి ఆయనని పెట్టండి. హైడ్రా దేనికైతే పనికొస్తుందో దానికి పెట్టండి. అంటే నేను చట్టానికి లోబడే పనిచేసిన, రాజ్యాంగానికి లోబడే పనిచేసిన, నేను ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నాడు రంగనాథ్ గారు. ఎట్లన్నా అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి గిట. మేము భూమి కొనుక్కున్నట్లు పట్టా ఉన్నాయి మా దగ్గర, రిజిస్ట్రేషన్ చేసింది, మేము డబ్బులు బట్టి కొనుక్కున్నామన్నా. అటువంటి గీట కూల్చేసిండు. ప్రభుత్వం ఏ చెప్తే అది చేసిండు కదన్నా. ప్రభుత్వం చెప్పినట్లే చేసిండు కదా. ప్రభుత్వం ఏ చెప్తే అది చేసిండు కదా. పేద ప్రజల గిట ఎన్నో లక్షలు పెట్టి భూములు అమ్ముకొని లోన్లు తెచ్చుకొని కట్టుకున్నారన్న. అటువంటి గిట కూలగొట్టిండు ఈ రంగనాథ్. లెక్క చేయకుండా ఏమంటే ప్రభుత్వం చెప్పింది, నాకు చట్టానికి లోబడి చేసిన అంటే ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేసినావు నువ్వు. ప్రజలను పట్టించుకోలే ఇక్కడ. అంటే 1.5 కోట్ల ఆస్తి, అంటే అక్రమార్కులు, దొంగలు కబ్జాలు చేసిన భూములు, నాలాలు, పార్కులు, వీటన్నిటిని రక్షించిన అని చెప్తున్నాడు ఆయన. అన్న ఎక్కడ రక్షించిందన్న? పేద ప్రజలన్న లోన్లు తెచ్చుకొని భూములు అమ్ముకొని ఇక్కడ అంతో ఇంతో సొంత ఇల్లు కట్టుకుంటే అటువంటి కూల్చిండ్రన్న. మీరు ఏదో బఫర్ జోన్ లో ఉన్నది, లేకపోతే చెరువుల్లో కట్టినాయి అవి కూల్చలే కదా. అవి కూల్చండి సరే. నాగార్జున గారి ఎన్కన్వేషన్ కూల్చిండ్రు, వాస్తవం ఆయన అక్కడ కట్టిండు కాబట్టి సరే కూల్చిండ్రు. ఆయనకు 1000 కోట్ల ఉన్న అధిపతి, ఆయన కూల్చిన సంతోషం, ఎవరు బాధపడలే. పేద ప్రజలు ఏం చేసిండ్రన్న? రేపు స్కూల్ పోయే పిల్లలు, రేపు పని చేసుకునే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, వాళ్ళ పొట్ట మీద ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళు అనుమతి లేకుండా కట్టుకున్నారంట. అనుమతులు ఎట్లా ఇచ్చిండ్రన్న? అంటే గుడిసెలు వేసుకున్న వాళ్ళు కొంతమంది ఇల్లు కట్టుకున్నారన్న, బిల్డింగ్ గిట్ట కట్టుకున్నారు. వాళ్ళ అనుమతితోటే వాళ్ళు ఒక చిన్న స్వాటి ఒక బిల్డింగ్ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో కట్టుకున్నారు. అనుమతులు ఉండే కదా, మేము భూమి కొనుక్కోనే కదా, మాకు అనుమతులు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయినాయి, మా దగ్గర పత్రాలు ఇప్పటికి ఉన్నాయన్న. ఉన్నా గిట ఇన్నా లేదు, ఇది చెరువు పరిధిలో ఉంది, బఫర్ జోన్లో ఉందని, ఎఫ్టీఎల్లో ఉందని కావాలని రంగనాథ్ గారు ఇవన్నీ కూలగొట్టి నేను ఇన్ని 1000 ఎకరాలు ఈరోజు కాపాడినన్నారు. ఈరోజు చూస్తున్నారు కదా, దేవుడు అనేవాడు ఉంటాడు, కర్మ అనేది ఉంటుంది. ఈరోజు మీరు హైకోర్టు చాలా మంచి గట్టి నిర్ణయం తీసుకున్నది కదా. ఎందుకు తీసుకున్నదన్న? ఎందుకు తప్పించండి, వేరే అతన్ని పెట్టండి, ఈయనను తీసేయండి అని ఎందుకు అంటుంది కోర్టు గిట్ట? ఎందుకన్నది? నువ్వు ఇక్కడ దొంగ సరైన నిర్ణయమే అంటారు. సరైన నిర్ణయమే కాబట్టి కదా ఈరోజు కర్మ అనేది వదిలిపెట్టలేదు. పేద ప్రజల ఉసురు తాకింది. ఈరోజు దేవుడు అనేవాడు ఉన్నాడు. అంటే హైడ్రా ఉండాలంటారా లేదంటారు? తెలంగాణ ఏందన్నా హైడ్రా ఉండని కాదన్నట్లేము, కాకపోతే ఎవరి మీద హైడ్రా పంపించాలో వాళ్ళ మీదకి పంపించాలి. కానీ పేద ప్రజలు ఏం చేసిందన్న? స్కూల్ చదువుకునే పిల్లలు ఉన్నారు. పేదవాళ్ళకే హైడ్రా, పెద్దవాళ్ళకి లేదంటారు. పెద్దవాళ్ళకి లేదు, పేదవాళ్ళకే. మా మీదనే ప్రతాపం చూపించిండు ఈ రంగనాథ్. అందు గురించి ఈరోజు ఉసురు దాక్కున్నది ఆయనకి. పేద ప్రజల ఉసురు ఎట్లా ఉంటుందో ఇప్పుడు హైకోర్టు నిర్ణయం చేసింది. మరి ఉన్నోళ్ళకు వెళ్ళట్లేదన్న హైడ్రా. ఉన్నోళ్ళే ఎంతో ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లోనే, కాంగ్రెస్ నాయకుల్లోనే ఎంతో మంది చెరువుల్లో కట్టినాయి, ఎంతో మంది ఉన్నాయి. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తలేదన్న? ఓల్డ్ సిటీలో ఎంత పెద్ద అది ఆయనది ఫాతిమా కాలేజ్ ఉంది, మరి ఎందుకు వెళ్తలేదన్న హైడ్రా అక్కడికి? అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో లేదంటున్నారు. లేదన్నా, చెరువులో ఉంది కదన్నా, పూర్తిగా చెరువులో ఉంది అది. మరి అక్కడికి హైడ్రా పోతలేదు మీది రంగనాథ్ గారు. మరి ఆ రోజు ఎందుకు పోలే? అంటే పెద్దవాళ్ళన్నా, అంటే పేదవాళ్ళ మాత్రమే
వీళ్ళు హైడ్రాని పంపారు కానీ ఉన్నోళ్ళ దగ్గరికి హైడ్రా పోనే లేదు ఇంతవరకు. అంటే ఎవరిని అపాయింట్ చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఒక మంచి వ్యక్తిని, ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఉంది అంటే అందులో వేల మంది చదువుతున్నారు, అదే వేరే విషయం. కానీ కట్టకం ఎక్కడ కట్టిండ్రు అటువంటి దానిలని వాళ్ళు నేలమట్టం చేయాలి. కానీ పేద ప్రజలు నేలమట్టం చేసి వాళ్ళ బతుకులు రోడ్డు మీద వేసి ఎంత బాధ అనిపిస్తుంది అన్న. కన్నీళ్ళు వచ్చినాయి అన్న ఆ రోజు. అందు గురించి కర్మ అనేది ఒకటి ఉంటుంది. రంగనాథ్ గారు ఈరోజు మీకు అది చుట్టుకున్నది పేద ప్రజల ఉసురు దాక్కున్నది. ఆ రోజు మమ్మల్ని కట్టు బట్టలతోటి రోడ్డు మీద వదిలేసిండ్రన్న. మేము ఎక్కడ వెళ్ళిపోవాలన్నా కట్టు బట్టలతోటి రోడ్డు మీద పడేసిండ్రు ఈ రంగనాథు ఈయన. అందు గురించే ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నది హైకోర్టు. నిజంగా వేరే అతన్ని పెట్టండి, హైడ్రా ఉండండి కాదంటలేం. ఎవరి మీనికి వెళ్ళాలి హైడ్రా వాళ్ళ మీనికి వెళ్ళండి, అటువంటి ఆయనను పెట్టండి. పేద ప్రజల మీద కాదన్నా. మేము రూపాయి కూడబెట్టుకొని లోన్లు తీసుకొని మా ఊర్లో భూములు అమ్ముకొని ఇక్కడ సొంత ఇల్లు ఇంత చిన్న గూడు కట్టుకుంటే మీరు దాన్ని నేలమట్టం చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే మా పరిస్థితి ఏం కావాలన్నా? మీరు అనుమతి లేకుండా, అనుమతి ఏది లేకుండా, కోర్టు పరిధిలో కానీ ఏ దానిలో అనుమతి లేకుండా డైరెక్ట్గా వచ్చి హైడ్రా పెట్టి పేద ప్రజల మీద నేలమట్టం చేసి మా బతుకులు రోడ్డు మీద వేస్తే మేము ఎక్కడ పోవాలన్నా? అప్పుడు తప్పుడు ఎక్కడికే పోవాలి? ఏం అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం, కూల్ చేయడం, వెళ్ళిపోవడం. నోటీసులు ఇస్తామని చెప్తారు లేదన్నా. నోటీసులు ఇస్తే సరే, అంత నోటీసులు ఇచ్చిన అనుకో 4 రోజుల ముందే మేము వేరేది ఏదన్నా చూసుకుంటాం. సరే ప్రభుత్వం కూలగొట్టింది, డబల్ బెడ్రూమ్ అన్నా ఇస్తా అన్నదా? లేదు. ఇస్తామంటున్నారు కదా. ఎప్పుడు చెప్పిందన్న? అప్పుడు గిట చెప్పలే. నేలమట్టం చేసినప్పుడు గిట, ఆ రోజు గిట కూలగొట్టినప్పుడు గిట ఇది చెప్పలేదు. రంగనాథ్ గారు చెప్పలేదు, ఈ పార్టీ నాయకుడు చెప్పలేదు, ముఖ్యమంత్రి గారు చెప్పలేరు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానికులు గిట ఎవరు చెప్పలేదు, ఎవరు రాలేదన్న. ఆ రోజు మా బతుకులు రోడ్డు మీద వేసినారన్న. అందుగురించే ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. కర్మ ఫలించింది. పేద ప్రజల మీనికి వస్తే ఆ దేవుడి గిట క్షమించాడని హైకోర్టు మంచి నిర్ణయం తీసుకున్నది. ఇంకొక వ్యక్తిని పెట్టండి, మంచిదే. రంగనాథుని తీసేయండి, వేరే అతన్ని పెట్టండి. హైడ్రా ఎవరి మీనికి వెళ్ళాలో వాళ్ళ మీనికి పంపించండి అని కోరుకుంటాను. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ.